తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో తెలంగాణ బీఏసీ సమావేశం కానుంది. స్పీకర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. సమావేశం ఎన్ని రోజులు నిర్వహించాలి అన్న దానిపై చర్చించనున్నారు. రేపు సభలో కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ బీఏసీ సమావేశం కానుంది. స్పీకర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. సమావేశం ఎన్ని రోజులు నిర్వహించాలి అన్న దానిపై చర్చించనున్నారు. రేపు సభలో కాళేశ్వరం నివేదికను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, రేపు ఆదివారం కూడా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి ఇవాళ సంతాప తీర్మానం ముగిసిన తర్వాత స్పీకర్ ఇదే అంశాన్ని ప్రకటించారు. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం రేపు కాళేశ్వరం నివేదికని సభలో ఉంచాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా సమావేశాల్ని 3 నుంచి 4 రోజుల పాటు నిర్వహించేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కొద్దిసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభం కాబోతుంది. స్పీకర్ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్లు హాజరవుతారు. సభ నిర్వహించాల్సినటువంటి ఎజెండాకు సంబంధించి, అలాగే ఎన్ని రోజులు నిర్వహించాలనేటువంటి అంశానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా 3 నుంచి 4 రోజుల పాటే సభ నిర్వహణ ఉంటుంది. ఆదివారం కూడా సభ నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది కాబట్టి అటు కాళేశ్వరం మీద అలాగే బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది కాబట్టి గతంలో ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి సవరణ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ సెషన్ లోనే అటు కాళేశ్వరం నివేదిక, ఇటు బీసీ రిజర్వేషన్లకి 42% ఇవ్వడానికి అడ్డంకిగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని సవరణ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది కాబట్టి ఈ 2 అంశాల మీద రేపు కాళేశ్వరం మీద చర్చ పెట్టాలా, లేదంటే బీసీ రిజర్వేషన్ సంబంధించి చట్ట సవరణకు సంబంధించినటువంటి చర్చ చేయాలనేటువంటి అంశం మీద బీఏసీలో క్లారిటీ రాబోతుంది. రేపు డే లాంగ్ సెషన్ పెట్టాలనేటువంటి ఆలోచనతో అయితే ప్రభుత్వం ఉంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.